దానికి కారణం అని చెప్పి అక్కడికి వచ్చి లొంగిపోయినట్లయితే మీరు అన్నట్లుగా ఆ నోటీస్ ఇచ్చి పంపించేవారేమో, ఆ కేసు అలా పంపించేసేవారు. ఉండేదేమో. కానీ తప్పించే ప్రయత్నం చేశారు. అందుకని ఇప్పుడు పెద్ద కేసు కదా. అంటే అప్పలరాజు గారు ఏమని ఆలోచించారంటే నవీన్ గారు, ఆయన ఎలాగైతే చిన్న చిన్న విషయాల్ని అసలు సంబంధం లేని విషయాల్ని ఆయన మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని, గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని, ఎక్కడ ఏది జరిగినా పలాసలోని కులాల పరంగా, మతాల పరంగా విడగొట్టి శిరీషకి అంటగట్టారో, ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో నేను కూడా అలా బిహేవ్ చేస్తాడని అనుకున్నాడండి ఆయన. ఈ విషయం తెలియగానే ఏదైనా చేసేస్తామని. నేను ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు టార్గెట్, నాకు ప్రత్యర్థి అప్పలరాజే. మేమొక విలువలతో పుట్టిన, విలువలతో పెంచిన కుటుంబం నుంచి వచ్చాం. తెలుగుదేశంలో ఉన్నాం. వీళ్ళలాగా కుటుంబంలో ఆడవాళ్ళ జోలికి, తల్లిదండ్రుల జోలికి, తాతల జోలికి, పిల్లల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు. తెలుగుదేశం వెళ్ళలేదు. మేము వెళ్ళలా. అందరూ అప్పలరాజులానే ఉంటాడనుకొని, వాళ్ళ కొడుక్కి ఏమన్నా అయిపోతదని రాత్రి రాత్రికి కొడుకుని తప్పించడం ఒక నేరం అయితే, నా హత్య అదే యాక్సిడెంట్ చేసిన వాడిని మళ్ళీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక బలి పశువుని తీసుకొని వచ్చి ఒకటి పెట్టాడు. ఉమ్, నిజంగా అంటే నవీన్ గారు ఎందుకంటున్నానంటే, గతంలో నా మీద ఇప్పుడు నేను ఆయన ప్రత్యర్థిని. నా గురించి ఏదన్నా మాట్లాడొచ్చు, వాగొచ్చు, ఏదన్నా పోస్టులు పెట్టొచ్చు. నా తాతగారి జోలికి వెళ్ళాడు, నా తండ్రి జోలికి వెళ్ళాడు, నా భర్త గురించి మాట్లాడాడు, మా కుటుంబం గురించి మాట్లాడాడు. అలాగే అందరూ బిహేవ్ చేస్తారు నీతి నియమాలు లేకుండా అని అనుకున్నాడు ఈ అప్పలరాజు. ఈ రోజుకి ఆయన ఏం మారలేదు నవీన్ గారు. మొన్న ఉదయం తెలిసింది ఈ విషయం. నిన్న ఉదయం ఒక కొలిక్కి వచ్చింది. ఈ రోజుకి వైసీపీ సోషల్ మీడియాలోని తన సానుభూతి పొందడానికి ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నాడంటే, గౌతు శిరీష పిల్లల్ని ఇరికించింది అని. బుర్రున్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. యాక్సిడెంట్ జరిగింది. రోజుకి కొన్ని వందల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలోని, ప్రపంచంలోని. ఏం యాక్సిడెంట్ జరిగింది? మా పలాసలో అని కనుక్కున్నాం. ఒక గొర్రెల కాపర్ని ఒక వైసీపీ నాయకుడి కొడుకు యాక్సిడెంట్ చేశాడు అన్నారు. ఉమ్, ఎవరా వైసీపీ నాయకుడు? అదే ముందు బలి చేసిన బలి పశువు తాలూకా అబ్బాయి పేరు చెప్పారు. సరే, అక్కడితో ఆగిపోయాం మేము. ఎందుకంటే పోలీసులు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మేమేమన్నా పట్టించుకునే లేదు. అది వైసీపీ నాయకుడు కొడుకైనా మేము రాజకీయం చేయలే. కానీ ఈ అప్పలరాజు అనే వ్యక్తి అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో పలాసలోని వైసీపీ నాయకుల దాష్టికాలతో వైసీపీ వాళ్ళు పోలీసులు పంపించి ఇంటి దగ్గర బెదిరిస్తే ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే, వెంకట్రావు అని మందసాలోని, ఉమ్. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా శిరీష కారణం, శిరీష ఆత్మహత్య చేసుకోమనింది అని చెప్పి పాంప్లెట్లు ప్రింట్ చేసి అంటించిన నీచుడు ఈ అప్పలరాజు. ఉమ్. అంటే ఏ ఒక్క ఛాన్స్ దొరికినా గౌతు కుటుంబాన్ని, గతంలో గౌతు ఈ శిరీషాని, కొన్ని తెలుగుదేశాన్ని తప్పుడు ఆరోపణలు చేయడం, ఇష్టారీతిని మాట్లాడటం, ఈ విషయాల్లో కూడా కేసు నమోదైందా మేడం? అంత ఐడియా లేదండి. కానీ ఆ, మన ఆ. గవర్నమెంట్ వచ్చాక ఇదే పలాసలోని పర్మిషన్స్ లేకుండా ఆయన రోడ్డు మీదకి రావడం, ఏంటిది పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి పోలీస్ స్టేషన్ ని తగలబెడతాం, పోలీస్ స్టేషన్ కి దాన్ని ఏమంటారు పసుపు రంగు రాస్తామని, ముఖ్యంగా ఈ రోజు శ్రీకాకుళానికి ఎస్పీగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాటి మీద సమ్ పెట్టి కేసులు ఏవో బుక్ అవును, అవును, అయ్యాయండి. అవును. అంతే తప్పితే ఆయన చెయ్యని కేసులు, లేక ముఖ్యంగా గౌతు శిరీషాని సిఐడి కేసులు పెట్టించి నన్ను టార్చర్ చేయడాలు, ఇవన్నీ ఆయనకి గుర్తుండి భయపడిపోయినట్టున్నాడు. ఉమ్, ఆయనలాగా నీతి మాలిన విలువలు లేని రాజకీయాలు చేస్తారేమోనని, తప్పులో తప్పంటే ఎంత క్రిమినల్ మెంటాలిటీ అయితే నవీన్ గారు, 9:32కి యాక్సిడెంట్ అయితే 40 కల్లా కొడుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లి 10 గంటల 5 నిమిషాల కల్లా పలాస నుంచి ఆయన్ని టోల్ గేట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలిసాయి. ఉమ్. ఆయన ఊరు దాటిచ్చాడంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి. అంటే నీ దాకా వస్తే ఒక న్యాయం, ఇతరులు చేస్తే ఒక న్యాయం. అంటే నిజంగా ఈ రోజు వాళ్ళ కొడుకు కాదండి, వాళ్ళ కొడుకు చేసింది నేరమే కాదు. పాపం ఆ పిల్లాడు ఒక యాక్సిడెంట్ చేశాడు బై యాక్సిడెంట్లీ. కానీ ఇలాంటి తండ్రి ఉన్నందువల్ల ఆ తండ్రి చేసిన తప్పులు ఈ రోజు ఆ కొడుక్కి చుట్టుకున్నాయి. నీతి మాలిన పనులు. అంటే ఎవరో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుంటే పలాసలో ఒక టీడీపీ నాయకుడు, ఏమండి ఇప్పుడు అన్ని పార్టీల్లో ఎవరు తప్పు చేసినా పార్టీకి అంటగడతారా? ఎప్పుడు వచ్చింది ఆ కల్చరు? ఈ పనికి మాలిన వైఎస్ఆర్పీ పార్టీ కదా తీసుకొచ్చింది. ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక పిల్లాడిని తిడితే ఆ పిల్లాడి మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్య చేసుకుంటే 2 కులాల మధ్య సృష్టించాడు ఆ శవాన్ని తీసుకొని వచ్చి. అంటే ప్రతిదీ రాజకీయం చేసిన ఈ అప్పలరాజు పలాసలోని ఒక టెంపుల్లోని 12 మంది ఒక యాక్సిడెంట్ తో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసిన ఈ అప్పలరాజు ఈరోజు నిజంగా కొడుకు ఒక యాక్సిడెంటల్ గా ఒక యాక్సిడెంట్ చేసి ఒకరికి చావుకు కారణమైతే
మేము కూడా అలాంటి రాజకీయం చేస్తానని భయపడి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకొని వెళ్ళి ఆ చిన్న పిల్లాన్ని ఈ రోజు ఇరికించాడు. లేకపోతే ఆ రోజే వచ్చి సరెండర్ అయితే ఎవరైతే ఈ ప్లేస్ లో సరెండర్ అయ్యారో ఆ అబ్బాయికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే ఇంటికి పంపించారండి. ఎవరు ఏం మాట్లాడుకోలేదు, ఎందుకంటే రోజు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. కానీ అప్పలరాజు ఎక్కడ ఇరుక్కోకూడదు, ఆయన మంచిగానే ఉండాలి, ఆయన మీద ఎటువంటి రాకూడదని ఆయన చేసిన తప్పే ఈ రోజు ఆయన కొడుకు పీకకు చుట్టుకుంది. అయినా సిగ్గుపడకుండా ఈ రోజు మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాలో సానుభూతి పొందడానికి అంటే దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే నీచాతి నీచమైన వ్యక్తి. కాదు గౌతు మేడం, శిరీష ఇప్పుడు ఒకటి పిల్ల- చాలా క్లియర్గా విజువల్స్ బయటకు వచ్చాయి. ఆయనే అక్కడ ఉన్నారు, ఆ బైక్ మీద వెళ్తున్నారు అనేది తెలుసు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత మీరు కేసు పెట్టించేది ఏముంది, మీరు ఇరికించేది ఏముంది అందులో? ఆ కేసులో చాలా స్పష్టంగా ఉంది కదా. ఇక ఆ మాత్రం అర్థం చేసుకోరనుకుంటున్నారా? వారు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయారు, ఆయన తప్పించే ప్రయత్నం చేశారు సిదిరి అప్పలరాజు గారు అనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత వారే తీసుకొచ్చి అప్పగించారని చెప్తున్నారు కదా. నవీన్ గారు, ఇక్కడ మరి ప్రజలేమనుకుంటారో తప్పు ఎవరు వాళ్ళకి చేసినట్టు? వారి కొడుకు ప్లేస్లో ఇంకొకరిని పెడదాం అనుకున్నారు, అది ఆయనకు తెలీదా? వారికి కూడా తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు కదా. ప్రజలేమనుకుంటున్నారో వైసీపీ నాయకులకు అనవసరం అండి. ఇక్కడ ఈయనకే కాదు, అక్కడ జగన్ రెడ్డి కూడా ఇదే కదా స్ట్రాటజీ కదా. 24 గంటలు బురద పుయ్యడమే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ. నమ్మిన వాళ్ళు 1% ఉన్నా వాళ్ళకి చాలు. మీరు అన్నట్టు అప్పలరాజు కొడుకుని యాక్సిడెంట్ చేయమన్నది మనం కాదు, యాక్సిడెంట్ చేశాక వాళ్ళ నాన్నగారిని తప్పించమనడం మనం కాదు. ఈ రోజు తప్పించినందుకు, వేరే వాడిని పెట్టినందుకు నిజంగా ఒక 24 గంటల 48 గంటలు ప్రజలు కూడా అది ఎవరో చేశారు, అయిపోయింది. అక్కడికి అందరూ మర్చిపోయి మాట్లాడాం. ఎప్పుడు ఈ రోజు మాట్లాడుకుంటున్నారు? ఎవరో ఒక లారీ డ్రైవర్ చూసి సోషల్ మీడియాలో కొంతమంది చూసిన వాళ్ళు తప్పు చేసింది